నమ్మిన వాళ్లకి నమ్మక ద్రోహం చేసినా ఈయనగారికన్నా నా కొడుకేం చెడ్డవాడు కాదుగా. ఇతన్ని బూడిద చెయ్యాలన్న నా బాధ్యత గుర్తుంటుంది. ఫోటో తగలబడుతుందే కాని మీ మామగారు నిక్షేపంలా ఉన్నాడు కదమ్మా. బాబాయ్, మీ ఇంట్లో మీరు కింద కూర్చోవడం ఏంటండి? మీరిలా కూర్చోండి, మేమే కింద కూర్చుంటాం. వెళ్ళిపోతున్నారా? ఇచ్చిన మాటను మర్చిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? మేము ఉండటం వల్ల మీకు ఇబ్బందే తప్ప మా వలన ప్రయోజనం ఏముంది సార్? మా వల్ల మిమ్మల్ని అందరూ మాటలు అనటం, మా కోసం మీరు మాటలు పడటం మేం భరించలేకపోతున్నాం సార్. అందుకే మా మాట కోసం మీరు మాటలు పడకూడదని మేం వెళ్ళిపోతున్నాం. ఆ మాటలు ఇప్పటివి కాదమ్మా, వాటికి 20 సంవత్సరాల వయసుంది. మీరొచ్చారు కాబట్టి వాళ్ళేదో నన్ను అంటున్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళకివేం కొత్త కాదమ్మా. 20 సంవత్సరాలుగా మా మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వాళ్ల మాటలు పట్టించుకున్నారు గాని నాకిచ్చిన మాటను మర్చిపోయారుగా. మర్చిపోయి కాదండి, మా వలన మీరు బాధపడటం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాం. వాళ్ళలా అంటూనే ఉంటారయ్యా. అనడం వాళ్ళకి, వినడం నాకు అలవాటైపోయింది. మీ సొంత మనుషులే మీ గురించి ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు? మీకులాగే చెప్పుకోలేని గతం నాకు ఒకటుంది. వాళ్ళు గతంలోనే ఉన్నారు, నేను భవిష్యత్తుని చూస్తూ వెళుతున్నాను. ఇది మా ఇంటి సమస్య. ఇందులో మీకు ఏ సంబంధమూ లేదు. వాళ్ళు మాట్లాడుతుంది మీరొచ్చారని కాదు, ప్రస్తుతానికి ఇదో కారణం అంతే. మీరు వెళ్ళినా నన్ను అనడానికి వాళ్ళు మరో కారణం వెతుక్కుంటారయ్యా, అంటూనే ఉంటారు. మీలాంటి మంచి మనిషిని అనవలసిన అవసరం ఏముంది సార్? కొన్ని మంచి పనులు కొందరికి అర్థం కావమ్మా. అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా సార్. నిజం కొందరిని దూరం చేస్తుంది, అబద్ధం కొందరిని దూరం చేస్తుంది. నాకు అందరూ కావాలి. అందుకే నిజానికి అబద్ధానికి మధ్య నిలబడిపోయాను.
నా సమస్యని మీ సమస్య అనుకుని ఇలా అర్ధరాత్రి బయలుదేరారే, ఎక్కడికి వెళ్దామని? ఊరు కాని ఊర్లో ఆ అమ్మాయిని పెట్టిన బాధలు మర్చిపోయావా? మళ్ళీ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఏం చేద్దామని? పాపం కడుపుతో ఉన్న అమ్మాయ్యా, పడిన బాధలు చాలు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా కొద్ది రోజులు ఇక్కడే ఉండండి. ఈలోపు మంచి ప్లేస్ చూసి నేనే పంపిస్తాను. నా మాట విని లోపలికి వెళ్ళండి. మళ్ళీ ఎప్పుడూ ఇలా నాతో చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళడానికి ప్రయత్నించకండి. నాకు చిన్న అనుమానం సార్, అడగొచ్చా? అడుగు. ఎవరో తెలియని మా గురించి మీరింత ఆలోచిస్తున్నారు. మరి మీ అబ్బాయిని ఎందుకు సార్ కనీసం ఇంట్లో కూడా రానివ్వడం లేదు? మనుషులు ఇళ్లలో ఉండాలి, మృగాలు అడవుల్లో ఉండాలి. వాడు మృగం కంటే హీనం. అలాంటి నీచుడు నీడ నా ఇంటి మీద పడకూడదనే బయటికి పంపించాను. అంత తప్పు ఏం చేశాడండి? చేసింది తప్పై ఉంటే క్షమించేవాణ్ణి. వాడు చేసింది మహాపాపం. వాడి పాపానికి నా కోడలు అన్యాయంగా బలైపోయింది. నా కోడలు కోసమే వాణ్ణి బ్రతకనిచ్చాను. నేను బ్రతుకుతున్నాను. లేదంటే అలాంటి వాణ్ణి కన్నందుకు వాణ్ణి చంపి నేను చనిపోయి ఉండేవాణ్ణి. నేనింకా బ్రతుకున్నానంటే అది నా కోడలి కోసం. ఆవిడ ఎక్కడున్నారండి? తప్పెక్కడ జరిగిందో తెలియక నా మీద రగిలిపోతూ ఆ దుర్మార్గుడి చేతిలో నలిగిపోతూ దగ్గరలోనే ఉంటుంది. నా కోడలంటే నాకు ప్రాణం. తనకి చిన్న బాధ కలిగినా ఓర్చుకోలేను. తన కంటిలో కన్నీటిని చూసి తట్టుకోలేను. ఒక్క మాటలో చెప్పాలంటే తన కోసమే బ్రతుకుతున్నాను. సరే సరే, పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. రా బాబు, వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళమ్మా. ఏమ్మా, కాఫీ కావాలా? లేదండి, మీకేదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. అయ్యో, మీరా? వద్దమ్మా. అయ్యగారు చూశారంటే అతిథులతో పనిచేయిస్తున్నావా అని తిడతారమ్మా. మేమేం అతిథులం కాదులేండి, సార్ దగ్గర ఏదో ఒక పని చేయాలనే వచ్చాం. అయ్యగారు ఏ పని చెప్పకుండా ఎందుకులేమ్మా, పైగా కడుపుతో ఉన్నదానివి. నీకెందుకులేమ్మా ఈ పనులు? వెళ్ళి విశ్రాంతి తీసుకోండి పొండి. విశ్రాంత? ఇంట్లో ఏం పని చేస్తున్నాను? ఏమీ తోచట్లేదు. ఇవి నేను చేస్తాను. సరేనమ్మా, చెప్తే వినిపించుకోవు. సరే. ఏం చేస్తున్నావే?
పెద్దావిడ కూరగాయలు కట్ చేస్తున్నారు, హెల్ప్ చేద్దామని. ఏంటి నువ్వు హెల్ప్ చేసేది? ఏయ్, నీకన్నా బుద్ధుండక్కర్లేదా? ఎవరిని పడితే వాళ్ళని వంటగదిలోకి రాణిస్తావా? నేనొద్దన్నానమ్మా, అమ్మాయే. అలగా జనాన్ని ఇంట్లోకి రానివ్వడమే తప్పు. అవకాశం ఇస్తే ఈరోజు వంటగదిలోకొచ్చింది, రేపు పడగదిలోకొచ్చి మా పరుపుల మీద పడుకుంటుంది. వీళ్ళనని ప్రయోజనం ఏముందిలే అమ్మా. ఇలాంటి వాళ్ళను తెచ్చి ఇంట్లో పెట్టినందుకు నాన్న నానాలి. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? పో బయటికి. కాంతమ్మా, ఇంకొకసారి ఇలాంటి వాళ్ళను వంటగదిలోకి రానివ్వడం చూశానంటే నిన్ను బయటికి పంపించాల్సొస్తుంది. అంత మాట అనకండమ్మా, ఇంకోసారి ఇలా జరగదు. వెళ్ళమ్మా, నీ వల్ల నా పని పోయేలాగా ఉంది. మళ్ళీ ఇటువైపు రాకు. ఎక్కడెక్కడి దరిద్రపు మొహాలన్నీ మీ నాన్నకే తగులుతాయి. ఈ దరిద్రం ఎక్కడ తగిలిందోనే తెచ్చి నట్టింట్లో పెట్టాడు. ఛీ, హుందాగా బతకడమే రాదు ఈ మనిషికి. ఏంటి, చెక్కు బౌన్స్ అయిందా? అకౌంట్లో డబ్బులున్నాయి కదా. సరే సరే, నేను మాట్లాడి డబ్బులు పంపిస్తాను. ఆ చెక్ హోల్డ్లో ఉంచండి. అలాగే. చలపతి, చలపతి, పిలిచారా బావగారు? ఏం జరుగుతోంది ఇక్కడ? 4 రోజులు ఊర్లో లేకపోయేసరికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? రామ రామ, నేను నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం ఏమిటి బావగారు? మరి బ్యాంకుకు వచ్చిన చెక్స్ బౌన్స్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? మాట్లాడవే. అకౌంట్లో ఉన్న డబ్బు ఏమైంది? అంటే అది బావగారు, ఆ డబ్బు కాస్త ఇంటి అవసరాలకు వాడాల్సి వచ్చింది. ఇంటి అవసరాలకు వాడావా, నీ వ్యసనాలకి వాడావా? వ్యసనాలా అంటే ఏమిటి బావగారు? నటించకు. ఇప్పటి వరకు నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, అయినా నీలో మార్పు రాలేదు. తనది కాని సొమ్ముతో బ్రతకడానికి అలవాటు పడినవాడు బాగుపడ్డం అనేది జరగదు. ఏదో చిన్న పొరపాటు జరిగింది, వదిలేండి బావగారు. మరొకసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాగా. జాగ్రత్త పడతావా అంటే నాకు తెలియకుండా జాగ్రత్త పడతావా? అది కాదు బావగారు. చాలు. ఇప్పటి వరకు నిన్ను నమ్మి నష్టపోయింది చాలు. సత్యా, రా. సత్య, చెప్పండి సార్. అక్కడ నువ్వు వదిలేసి వచ్చిన బాధ్యతలు ఇక్కడ ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి ఈ ఇంటికి, ఇక్కడి వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ నువ్వే చూసుకో. బావగారు, చెట్టంత మనిషి నేనుండగా అతని అకౌంట్ చూసుకోవడం ఏమిటండి? పైగా అతనికి ఏం తెలుసని? చిన్న పిల్లాడు కదా. నమ్మకానికి కావలసింది వయసు కాదు, విశ్వాసం. అతనికి అది చాలా ఎక్కువ ఉంది.
అంటే ఇన్ని సంవత్సరాలుగా మనల్ని నమ్ముకుని మన ఇంటి విషయాల్ని వ్యాపార విషయాల్ని దగ్గరుండి చూసుకుంటున్న మావయ్యని కాదని ముక్కు మొహం తెలియని అతనికి పెత్తనం అప్పగిస్తారా? సొంత మనిషి మా అన్నయ్యని కాదని ఎవరికో ఇంటి పెత్తనం అప్పగించడం ఏంటండి? సొంత మనిషి అంటే మన గురించి ఆలోచించేవాడు, మన ఉన్నతికి కష్టపడేవాడని, సొంత ఇంటికి కన్నాలు వేసేవాడని కాదు. అది అంతా మనదే కదా అన్న స్వతంత్రంతో కొంచెం డబ్బు వాడుకున్నాను. అది కూడా తప్పేనా బావగారు? తప్పే, తప్పు. అకౌంట్స్ లో డబ్బుని నీ అవసరాలకి నీ ఇష్టం వచ్చినట్లు వాడుకుని మళ్ళీ తప్ప అంటావేంటి? మా అన్నయ్య 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్పే ఉందండి. ఇంటి మనిషి అన్నాక ఆ మాత్రం హక్కుండదా? లేదు. ఈ ఆస్తి మీద ఎవరికి ఏ హక్కు లేదు. దీంట్లో ఖర్చయ్యే ప్రతి రూపాయికి లెక్కుండాలి. ఇష్టానికి వాడుకుంటే మీ అన్నయ్యనే కాదు, కన్న కూతుర్ని, కట్టుకున్న భార్యని కూడా క్షమించను. సత్య, సార్, ఈ రోజు నుంచి ఈ బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను. సార్, నాకెందుకండి ఈ బాధ్యతలు? మీ వాళ్లలోనే ఇంకెవరికైనా ఇవ్వచ్చుగా. అయిన వాళ్ళని అధికారం ఇచ్చి తప్పు చేశాను. ఆ తప్పు మళ్లీ చేయదలుచుకోలేదు. ఎప్పుడూ పరాయి వాళ్ళని నమ్మడం తప్ప ఇంట్లో వాళ్ళని ఎప్పుడు నమ్మర్లేండి. అనామకుల చేతికి పెత్తనం ఇచ్చి అన్నిటికీ వాళ్ళ ముందు చేయి చాపేలా చేస్తున్నారుగా. ఎవరికి ఏమివ్వాలో నాకు బాగా తెలుసు. ఇది నా నిర్ణయం. చలపతి, చెప్పండి బావగారు. ఆ అకౌంట్ బుక్స్, చెక్ బుక్స్ అన్ని సచ్చాగా అప్పగించు. బావగారు, మరొక్కసారి ఆలోచించండి. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదు. 1కి 10 సార్లు అవకాశం ఇచ్చాను. నువ్వు వృధా చేసింది డబ్బుని కాదు, నా నమ్మకాన్ని. అకౌంట్స్ ని ఎవరికో అప్పగించడం అంటే మా అన్నయ్యని అవమానించినట్లే. అవమానమా? అవమానం అనే పదానికి అర్థం తెలుసుంటే ఇలాంటి వెధోపనులు చేయడు. తలదించుకోవాల్సి వస్తుందనే భయం ఉన్నవాడికి తప్పు చేయాలన్న ఆలోచనే రాదు. తప్పు చేయడం మీ అన్నయ్యకి అలవాటైపోయింది. అలా అని క్షమించడాన్ని నా అలవాటుగా మార్చుకోలేను. చలపతి, వెళ్ళి ఆ పుస్తకాలు పట్రా. ఇవ్వు. సచ్చా, తీసుకో. జాగ్రత్తగా చూసుకో. రామ్మా. పదవే.
ఏ లక్ష్మి లేకపోయినా ధైర్యలక్ష్మి ఉంటే చాలు. అన్నీ పోయినా అధికారం ఉంటే చాలు. ఆ అధికారాన్నే లాగేసుకుంటే ఏదేదో చెయ్యాలనిపిస్తుంది, ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. తప్పు నేను కాదు బావగారు చేసింది, ఇప్పుడు మీరు చేశారు. ఈ ఆస్తిని అనుభవించే అవకాశం ఎలాగో ఇవ్వడం లేదు. సరే, మావయ్య అయినా ఇంటి వ్యవహారాలు చూసుకుంటే మన అవసరాలైనా తీర్చుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు. మీ నాన్న మన గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు వసు. అంతా ఆయన ఇష్టం అయిపోయింది. సొంత వాళ్ళలా కాదు, కనీసం మనుషుల్లా కూడా చూడట్లేదు. అన్నయ్య చేతిలోంచి తాళాలు ఆ వెధవ చేతిలోకి పోయాయి. ఇక ప్రతిదానికి మనం వాణ్ణి దేహి అని అడుక్కోవాలి. అసలు ఈ ఆస్తి ఎవరిదమ్మా? ఆ ఆనంద భూపతి గారిది. ఏదేదో ఆయన ఆస్తి అయినట్టు ఈ ఆస్తి మీద పెత్తనం చెలాయిస్తూ ఆయన అనుభవించకుండా మనల్ని అనుభవించనివ్వకుండా చేస్తున్నాడు. అంతా మన కర్మే. షోకేసులో బొమ్మల్లాగా అయిపోయింది మన బతుకు. అద్దాల మేడల్లో అందంగా కనిపించడం తప్ప ఏ సంతోషమూ లేదు, సుఖమూ లేదు. ఆయన మనల్ని సుఖపడినివ్వడమ్మా. మన బతుకులు ఇలా తెల్లారిపోవాల్సిందే. ఏయ్, ఈ ఇంట్లో నీ ఇష్టం వచ్చినట్టు తిరగద్దని చెప్పానా? కాఫీ ఇద్దామని వచ్చానండి. దాంట్లో ఏదైనా కలిపిచ్చే, దరిద్రం వదిలిపోతుంది. నీ మొగుడు ఈ ఆస్తి వ్యవహారాల పెత్తనం లాక్కున్నాడు. నువ్వు ఈ ఇంట్లో పెత్తనం లాక్కోవాలని చూస్తున్నావా? ఇంకొకసారి నాకిలా ఎదురు పడ్డావంటే బావుండదు. పావతలకి మంచి పని చేసావే. ఇంకా చాలా మంచి పనులు చేయిస్తానమ్మా.